ఇప్పుడే అందిన లేటెస్ట్ ఎలిమినేషన్ అప్డేట్ ఏంటంటే ఈ వారం అయితే డబుల్ ఎలిమినేషన్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఓటింగ్లో లిస్ట్లో ఉంది దివ్యనిఖిత, గౌరవ్ అండ్ నిఖిల్. వీళ్ళ ముగ్గురులో ఖచ్చితంగా ఇద్దరు ఎలిమినేట్ అవుతారని చెప్పి, అండ్ ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో ఒకరు ఎలిమినేట్ కానున్నారు, అండ్ రేపు జరగబోయే సండే ఎపిసోడ్లో ఇంకొక ఎలిమినేషన్ అయితే జరగబోతుంది. ఈ వారం అయితే డబుల్ ఎలిమినేషన్. అండ్ ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో నిఖిల్ అయితే ఎలిమినేట్ కానున్నాడు, అండ్ రేపు జరగబోయే ఎపిసోడ్లో అయితే గౌరవ్ అయితే ఎలిమినేట్ కానున్నాడు. అండ్ వీళ్ళిద్దరికి ఓటింగ్ అయితే చాలా తక్కువగా వచ్చింది, దివ్యనిఖితకు కూడా చాలా తక్కువగా వచ్చింది. కానీ దివ్యనిఖిత కన్నా వీళ్ళిద్దరికి ఇంకా తక్కువ రావడంతో ఈ వారం అయితే వీళ్ళిద్దరైతే ఎలిమినేట్ కానున్నారు. అండ్ గౌరవ్ అయితే ప్రతిదానికి ఎక్కువగా సీన్ చేస్తున్నాడు అనిపిస్తుంది. అండ్ బర్నీ గారి విషయంలో అండ్ సంజన విషయంలో అండ్ మ్యాక్సిమం హౌస్మేట్స్లో చాలా విషయాల్లో అయితే తనే కరెక్ట్ అన్నట్టు అండ్ మిగిలిన వాళ్ళు రాంగ్ అన్నట్టు, ఏదైనా ఇష్యూ జరిగితే ఆ ఇష్యూని ఎక్కువ సేపు ప్రొలాంగ్ చేస్తూ అండ్ పదే పదే ఆ విషయం కోసమే కెమెరాల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. అండ్ ప్రతి విషయానికి ఎక్కువగా ప్రొలాంగ్ చేస్తూ చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు గౌరవ్ అయితే. అండ్ నిఖిల్ అయితే టాస్క్లు చాలా చక్కగా ఆడుతున్నా సరే హౌస్లో అయితే ఎక్కువ ఇంట్రాక్ట్ అవ్వట్లేదు, ఏ విషయాల్లో కలెక్ట్ చేసుకోవట్లేదు, టాస్క్ ఆడుతున్నాడు, సైలెంట్గా ఉంటున్నాడు. అండ్ వైల్డ్ కార్డ్గా వచ్చిన 6గురిలో వీళ్ళిద్దరు మాత్రమే ఇంకా హౌస్లో ఉన్నారు. అండ్ ఈ వారం వీళ్ళిద్దరు కూడా హౌస్లో నుంచి అయితే ఎలిమినేట్ అయిపోతున్నారు. ఇంకా వైల్డ్ కార్డ్స్ అయితే ఎవరు లేరు. ఏదేమైనా సరే ఈ 10వ వారం అయితే వీళ్ళిద్దరు అయితే ఎలిమినేట్ కానున్నారు. ఈ రోజు ఎపిసోడ్ నిఖిల్ ఎలిమినేట్ కానున్నాడు, రేపు పొద్దున్న జరగబోయే ఎపిసోడ్లో గౌరవ్ అయితే ఎలిమినేట్ కానున్నాడు. అండ్ నిఖిల్, గౌరవ్ వీళ్ళిద్దరు ఎలిమినేట్ అవడం మీద మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.